ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యం అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించును గాక. ప్రియ సంగమం, మీ అందరూ కూడా ఆ యొక్క కృపలో, తండ్రి యొక్క కృపలో నింపబడి ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతూ మరి ఉదయకాల సమయంలో వాక్య సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వాక్యము తండ్రి మనకిస్తున్నాడు. సిలువ వలన కలిగే ఉపకారాలు. హల్లెలూయా. సిలువ వలన కలిగే ఉపకారాలు ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే ఈ ప్రశ్నలకు అనేకమైన సమాధానాలు వస్తున్నాయి. సిలువ వలన కలిగే ప్రయోజనం ఏమిటి అన్న ఈ ఒక్క ప్రశ్నకు అనేకమైన సమాధానాలు ఆ సిలువ ధ్యానంలో మనం చూసుకుంటుంటాం. ఏమి కలిగింది మానవునికి, ఏంటి ప్రయోజకరం? క్రీస్తు వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క పని చేసి చివరి గడియలో మానవుల కోసము శిలువ మీద మరణించాడని మనకు తెలుసు. అయితే ఆయన అలా మరణించడంలో మనకు కలిగిన ప్రయోజనం ఏమిటి అని ఈ ప్రశ్న చాలాసార్లు వేసుకుంటుంటారండి కొంతమంది. నిజమే, క్రీస్తు వచ్చాడు పసిబాలుడుగా, తండ్రికి సహాయం చేశాడు 30 సంవత్సరాలు. తర్వాత అంటే తల్లిదండ్రులకు 3.5 సంవత్సరాలు పరమ తండ్రి యొక్క పని చేశాడు, సంతోషం. తర్వాత ఆయన శిలువ ఎక్కాడు, మరణించాడు. వీటి వలన మానవులకి ఏంటి ఉపకారము అని మనం చూసుకోవాలి. ఏంటండి ఉపకారము? క్రీస్తు వచ్చాడు, స్వస్థపరిచాడు, నీకు ఉపకారము. క్రీస్తు వచ్చాడు, ఆయన మాట సెలవిచ్చాడు, మీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు, అది ఉపకారము. ఆయన వచ్చి పాడిని ముట్టి చనిపోయిన వాళ్ళు లేపాడు, అది నీకు ఉపకారం. ఇది అన్నీ బాగానే ఉన్నాయి. శిలువ మీద ఆయన మరణించడంలో నీకు కలిగిన ఉపకారం ఏమిటి? ఇది మనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది సజీవుడిగా ఉండి ఊరూరు తిరుగుతూ శిష్యులను వెంట పెట్టుకొని ఆయన చేసిన అనేకమైన కార్యాల వల్ల, అనేకమైన క్రియల వల్ల అప్పటి మనుషులకు లాభం కలిగింది, మంచిదే. ఉపకారం జరిగింది, మంచిదే. స్వస్థత కలిగింది, మంచిదే. పాడైపోయిన జీవితాలు, దెయ్యాలు పట్టిన జీవితాలను వారు బాగుపడ్డారు, అది కూడా మంచిదే. కానీ ఈయన మరణించడం వల్ల, నీవు పడిపోవడం వల్ల, నీవు కృంగిపోవడం వల్ల ఆయన వచ్చి మనల్ని లేపాడు, అది మనకు లాభం. కానీ మరి ఈయన మరణించడం వల్ల ప్రజలకు కలిగిన ఉపకారం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు సహోదరులారా, క్రీస్తు తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టడం వలన, తన రక్తాన్ని చిందించడం వలన, తాను శరీరాన్ని ఆహారంగా ఇవ్వడం వలన మానవ జాతికి అనేకమైన మేలులు జరిగాయి, అనేకమైన ఉపకారాలు జరిగాయి. అనేక మంది స్వస్థత పొందడమే కాకుండా ఆయన చేసిన ఆ శిలువ త్యాగానికి అనేకులు మారు మనసు పొందుకున్నారు, పాపం జీవితాన్ని విడిచిపెట్టుకున్నారు, చీకటి జీవితాన్ని విడిచిపెట్టుకున్నారు, అహంకారమైన జీవితాన్ని మార్చుకున్నారు, మూర్ఖత్వాన్ని మార్చుకున్నారు. ఇలాగ అనేకమైన 1-2 కాదండి, నాటి నుంచి అనగా 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈరోజు వరకు కూడా మానవుల పరివర్తన కలుగుతూనే ఉంది, అనగా మారు మనసు కలుగుతూనే ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఆయన చేసిన శిలువ త్యాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, రొమ్ము కొట్టుకొని బాధపడుతూ, కన్నీరు కారుస్తూ, కన్నీటి ప్రార్థన చేస్తూ, ఆయన చేసిన త్యాగానికి ఏం చేయాలో ఏం ఇవ్వాలో తెలియక ఉపవాసాలు చేస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు చాలామంది. ఎందుకంటే చీకటిలో ఉన్న మన బ్రతుకులను, మురికిలో పడిపోయిన మన జీవితాలను
అంధకారంలో ఉన్న కూర్చున్న మన జీవితాలను ఆయన ఏం చేశాడంటే లేపి శుద్ధిపరచి పవిత్రపరచి నిన్ను ఒక మనిషిగా మరలా నీకు ఒక నూతన జీవితం ఇచ్చాడు. హల్లెలూయా. ఇది సిలువ వలన మానవులకు కలిగిన ఉపకారము. సిలువ వలన ఆయన సిలువ ఎక్కడం వల్ల నీలో కలిగిన మార్పు, నీలో వచ్చిన మార్పు, నీవు పొందుకున్న మార్పు ప్రతి ఒక్కరికి కూడా ఇది లాభకరమే కానీ నష్టకరము కాదు. ఏంటి వాటి వల్ల ప్రయోజనం అంటే ఒకటి రెండు కాదండి, కొన్ని కొన్ని వేల ప్రయోజనకరమైన కార్యాలు మానవుడు పొందుకున్నాడు కూడా, ఇప్పటికే పొందుకుంటూనే ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒక రోగి దగ్గరికి, నాయనా ఇదిగో ఈ వ్యక్తి అనారోగ్యంతో పడి ఉన్నాడు కనుక నీ గాయమైన హస్తంతో ముట్టి స్వస్థపరచండి, నీ శిలువ మీద కార్చిన రక్తంతో ముట్టి ఆయనను స్వస్థపరచండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటామే. అంటే అక్కడ ఏం జరిగింది? రోగంతో పడి ఉన్నవాడికి, శక్తి లేని వాడికి, శక్తిహీనుడకు అని ఏం చేశాడు? తన రక్తం ద్వారా ముట్టి స్వస్థపరిచి, తన రక్తమైన చేతులతో ముట్టి స్వస్థపరిచి, మేకులు దిగించబడిన ఆ చేతులు, ఆ గాయమైన హస్తంను ఆ వారి మీద నుంచి స్వస్థత కలిగించాడు. అలాగే అన్ని విషయాలు కూడా మానవునికి ఈ శిలువ త్యాగం అనేది ఒక ఉపకారమే కానీ అపకారం కాదు. కానీ ఈ సత్యాన్ని తెలుసుకోలేని ఎడవైపు ఉన్న దొంగ ఏమన్నాడండి? లోకస్వార్తలో ఏమన్నాడు? నీవే నిజమైన దైవ కుమారుడు అయితే ఇదిగో మమ్మల్ని శిక్షించి తప్పించు, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించన్నాడు. నీవే క్రీస్తు అయితే, నీవే దేవుడు కుమారుడు అంటున్నావే, నిజంగా దైవ కుమారుడు అయితే ఈ క్రియలు ఇప్పుడు జరిగించాడున్నాడు. ఈ సంగమా ఇప్పుడు జరిగించు, ఇప్పుడు మేము నమ్ముతాము అంటున్నాడు. అది ఎడవైపున్న దొంగ. ఇది సహోదరులారా, అంటే ఏమన్నట్లయినా ఆయన నామాన్ని అవమానపరచాడా? లేదంటే ఆయనకున్న విలువను తగ్గించాడా? ఆలోచించాలి మనం ఒకసారి కొన్ని సంగమా. ఎందుకంటే చాలామంది ఇదే భ్రమలో బ్రతికేస్తున్నారేమో. ఒకవేళ క్రీస్తు అప్పుడు చేసిన అద్భుత కార్యాలు ఇప్పుడు మనకి ఎందుకు చేయట్లేదని బాధపడుతున్నారేమో. చేయకపోవడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయండి. ఆ రోజులు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఇప్పుడు చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి. తండ్రి నిర్ణయాలు ఊరికినే తీసుకోడు, ఊరికినే అని చెప్పడు. అలాగే ఆయన పనులు క్రీస్తు వారు ఊరికినే చేయలే. లోకంలో మానవుల మార్పు చెందించడం కోసం చేశాడు. కానీ నాడే కాదు, నేడే కాదు, ఎంతమంది అండి ఆయన మాట వింటున్నారు? ఎంతమంది అంటే వాళ్ళు ఆయనలో పశ్చాత్తాప కలిగి ఆయన పాదాల దగ్గర వస్తున్నారు? తెలియదు మనకి. సంగమా, అందుకే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన శిలువ త్యాగం ద్వారా ఒక మనిషిని లేపవలసి వచ్చింది, లేపుతున్నాడు. ఒక మనిషిని నడిపిస్తున్నాడు. ఒక మనిషికి కావాల్సిన సమస్త సౌకర్యం కూడా ఆయన చేస్తున్నాడండి. ఇది శిలువ వలన మానవుడు కలిగే ఉపకారం. అంతేకాదు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించముందు అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించన్నాడు. దీన ప్రార్థన మనకు కనిపిస్తుంది. అందులో దీన ప్రార్థన కనిపిస్తుంది, రక్షణ ప్రార్థన కనిపిస్తుంది, అందులో బ్రతిమలాడే ప్రార్థన కనిపిస్తుంది ఆ మాటలో. ఎవరి కోసం ఇదంతా చేశాడు అంటే కేవలం నేటి రేపటి మనుషుల కోసం చేసిన క్రియ ఇదే. అన్నాడే కాదు, ఈనాడు కాదు, రేపటి దినాలు కూడా రాబోతున్న మనుషులకు చేసిన ఉపకారం ఇదే. శిలువ ధ్యానం ద్వారా, శిలువ త్యాగం ద్వారా. సంగమా, ఇలా చెబితే అనేకమైన మాటలు ఆయన శిలువ కోసం అని చెప్పుకోవచ్చు. అంతేగాని ఊరికనే ఆయన చేయలేదండి ఏ క్రియ కూడా.
ఊరికనే ఆయనను ఎవరు బంధించలేదు. ఊరికి ఆయన సిలువ ఎక్కడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మానవ జాతిలో మార్పు లేదు, మానవ జాతిలో పశ్చాత్తాపం లేదు, మానవ జాతిలో కనికరం లేదు, మానవ జాతిలో దయ లేదు. కనుక నా మరణం ద్వారా అయినా అనగా శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయన మరణించలేదు, నిద్రించాడు ఆయన. అదే చాలామంది క్రైస్తవులు చనిపోయినప్పుడు మనం మామూలు ఏమంటాం, చనిపోయాడండి, మరణించాడని అంటాం. ఇదే మన వాడికి భాష. కానీ బైబిల్ చెప్తుంది నిద్రిస్తున్నారు అంటాడు ఆయన. కనుక ఆయన కూడా నిద్రించాడు. అలాంటి గొప్ప త్యాగం చేసిన క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవడం నిజంగా మనకి మేలుకరమే. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి గొప్ప అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చిన పరంతానికి మనం అంతా రుణస్థులై ఉన్నాము. రుణస్థులైనప్పుడు సంగమా మన కోసం ఆయన త్యాగం చేశాడండి తన కుమారుణ్ణి. ఆ కుమారుడు తన ఎవరి కాలాన్ని త్యాగం చేశాడండి. తన ఎవరి రక్తాన్ని మన కోసం త్యాగం చేశాడండి. ఎవరు చేస్తారండి లోకంలో? ఎందుకంటే మన అందరం మార్పు రావాలని, మన అందరం కూడా ఆయన శిలువ త్యాగాన్ని గుర్తించాలని, మనం అందరం కూడా ఆయన మార్గంలో నడవాలని, మనం అందరం కూడా ఆయన తండ్రి నామాన్ని కనపరచాలని. ఇది ఆయన ప్రణాళిక. అందుకే మనకు ఆయన సహాయం చేస్తున్నాడు, అందుకే ఆయన మనతో నడుస్తున్నాడు, అందుకే ఆయన అన్ని విషయాలు కూడా మనకి తోడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన సిలువ ఎక్కాడు. అందుకే సిలువ వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించుకుంటే ఇన్ని ప్రయోజనకరమైన విషయాలు అందులో కనిపిస్తున్నాయి. ఆనాడు ఆయన సిలువ ఎక్కకపోతే, ఆనాడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టకపోతే, ఈనాడు మన అందరి పాపాలకు, అలాగే మనకంటే ముందు పుట్టి మరణించిన వారి పాపాలకు, వెనకాల వస్తున్న వారి యొక్క పుట్టబోయే మనుషుల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. హల్లెలూయా. ఆ ప్రాయశ్చిత్తమే విలువ అనేదాన్ని ఈరోజు మనం చూసుకుంటున్నాం. ప్రజల దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకండి. క్రీస్తు చేసిన అనేకమైన క్రియలలో, అనేకమైన చెప్పిన మాటల్లో క్రీస్తు ఆయన శిలువ మీదకి ఎక్కినప్పుడు కలిగిన ఈ యొక్క అనుభూతిని మనం చూస్తున్నాం. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు సంగమం ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. మన జీవితాలు వేటి వలన, ఎవరి వలన మనం ప్రయోజకులు అవుతున్నామో మనం గమనించుకుంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు క్రీస్తు యొక్క శిలువ త్యాగం వలన మానవునికి కలిగే ప్రయోజనాలు అన్నీ కూడా అక్కడ వరుసగా చూస్తున్నాం. ఉపకారాలన్నీ కూడా మనం చూస్తున్నాం. బాగుపడలేని రోగము, బాగుపడలేని మనిషి, బాగుపడలేని మనస్తత్వము ఆయన త్యాగం ద్వారా, ఆయన చేసిన ఉపకారం ద్వారా బాగుపడ్డాడు. ఆయన సిలువ ఎక్కించడానికి సిద్ధపాటు చేశారు. రంగం అంతా సిద్ధపాటు చేశారు. ఇంకా ఆయనను తెల్లవారితే సిలువ ఎక్కించేశారు కూడా. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరి వ్యక్తి? గజ్జి దొంగ అనేటువంటి బరబ్బా. ఎందుకంటే క్రీస్తు సిలువ ఎక్కకముందు, ఆయన పట్టుకోకముందు బరబ్బతో కొన్ని మాటలు మాట్లాడాడు. బరబ్బ కూడా క్రీస్తు కొన్ని మాటలు మాట్లాడాడు. అంటాడు, బోధకుడా, నీవు యూదుడవు, నేను యూదుడను, నీ యొక్క లక్ష్యము, నా యొక్క ప్రయత్నము ఒక్కటే. కనుక మనం ఇద్దరం కలిసామంటే మన యోధా రాజ్యాన్ని మనం స్థాపించుకుంటాము అని అనేటప్పుడు అని అంటాడు, బరబ్బా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, నీ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు, నీ ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు. కనుక నీవు క్రింద వాడివి, నేను పైవాడిని. ఒకవేళ అవసరమైతే నీకోసం నా ప్రాణాన్ని విడిచిపెడతానే కానీ నీవు చెప్పే మార్గంలోకి నేను రాను అన్నాడు. చక్కటి మాట్లాడాడు. అవసరమైతే నీకోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తానే కానీ
నీ మార్గంలోకి రానన్నాడు. అదే జరిగింది. చివరి దినాల్లో ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఏం జరిగింది? వారికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారం చూస్తే పస్కా పండుగ ముందు ఒక ఖైదీని విడుదల చేయాలి. అది అధికారము శిక్ష వేసిన రాజుకు మాత్రం ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు ఈ క్రీస్తు అనబడే ఈయనను విడుదల చేసి గజ దొంగైన బరబ్బాని నేను సిలువకి ఎక్కిస్తాను అని చెప్పాడు. కానీ ప్రజలు వినలేదు కనుకనే ఆయనకు సిలువ మరణము సమీపించినట్టుగా అక్కడ లేఖనాలు చిత్తపరిచాడు. కానీ అది వీరి ఇష్టం కాదండి, తండ్రి చిత్తమైనది. నిజంగా అక్కడ క్రీస్తు బ్రతికి బరబ్బ చనిపోతే మానవ జాతి అప్పుడు ఇప్పుడు కూడా మార్పు లేకుండా ఉండునేమో. అందుకన్నాడు, నీ కోసం నేను ప్రాణం పెడతాను అన్నాడు. ప్రాణం పెట్టాడు. నిజంగా ఇదండి సిలువ వల్ల మనకు కలిగే ప్రయోజనం. ఆ చివరి గడిలో వచ్చి బరబంటాడు, బోధ కూడా నీవు అన్నట్లుగానే నా కోసం నీ ప్రాణాన్ని పెట్టు కనుక ఇదిగో నా పాపం జీవితాన్ని విడిచిపెట్టుకుంటున్నాను. ఈ జీవితం నాకు వద్దు, నేను నీ కోసం బ్రతుకుతాను, నీ కోసమే మరణిస్తానని ఆయన కోసమే మరణించాడు. చూసావా చూసావా ఎంత ప్రయోజనం కలిగిందో, ఎంత ఉపకారం కలిగిందో. పాపాత్మైన శరీరానికే కాకుండా మూర్ఖత్వం ఆ యొక్క ఆత్మకే కాకుండా ఇటు శరీరానికి ఆత్మకు కూడా ఆయన ఏం చేశాడు, ఒక వెలుగునిచ్చాడండి. ఆయన మరణం ద్వారా, ఆయన శిలువ త్యాగం ద్వారా, ఆయన శిలువ ఎక్కడం ద్వారా ఇలాగ ప్రయోజకరమైన కార్యాలు ఎన్నో ప్రభు చేశాడు మానవులకు. ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. కానీ దీన్ని గమనించుకునేవారు అందరూ. శిలువ ఎక్కాడు, మరణించాడు, 3వ రోజున లెగిశాడు, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇది కాదు పిలుస్తున్నావా? ఆయన మన వల్ల చేసిన త్యాగానికి మనం ఏమిస్తాం? ఈరోజు ఏమి ఇవ్వలేదు. కనీసం హృదయపూర్వకంగా ఆయనకు ప్రార్థన కూడా చేయలేని మహాభక్తులు లోపల ఉన్నారు. ప్రార్థన చేయలేని వారు అనేకులు ఉన్నారు. నిజంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే శిలువ త్యాగం ద్వారా మానవుకు కలిగిన ఉపకారాలు అనేకమైన ఉన్నవి. అందులో ఇవి కొద్దిగా మాత్రమే, కొంతమందికే. కానీ అందరికీ అన్ని వేళ చేస్తూనే ఉంటాడు. కనుక శిలువ త్యాగం ద్వారా మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న ఆశీర్వాదం, మనకు కలిగిన మారు మనసు ఆయన కోసం వాడబడాలి. ఆయన మాటలో మనం నడవాలి, ఆయన బాటలో మనం నడవాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలి. ఆయనను మనం మర్చిపోకుండా మన జీవితాంతం కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు ఆయన కోసము బ్రతికినట్లయితే నీవు నీ కుటుంబం కాకుండా, నీ ప్రాంతవాసులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనలో స్థిరమైన జీవితం పొందుకుంటారని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకలాస్వాదకును కారణభూతుడైన మా ప్రియపరలోక దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యమై దిగి వచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని తండ్రి ఇచ్చిన యొక్క వాగ్దానం ప్రకారంగా నిజమైన తండ్రి నీవు ఇచ్చిన మాట ప్రకారంగా తండ్రి సిలువలో నీవు చేసిన త్యాగానికి ఇదిగో తండ్రి ఈరోజు మేము తండ్రి నా ప్రభా ఈ భూమి మీద తండ్రి స్వతంత్రులుగా బ్రతకగలుగుతున్నాను. కనుక తండ్రి మూర్ఖత్వం కాకుండా తండ్రి అనారోగ్యం కాకుండా అయ్యా నీ భయవ భక్తి కలిగి జీవించే భాగ్యం నాకు కలిగజేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాబడి ప్రార్థనలు ఇస్తున్నాను. కలుగు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. తండ్రి మిమ్మల్ని దివ్యమైన ఆశీర్వాదంతో మిమ్మల్ని ఆశీర్వదించుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ కూడా వందనాలని తండ్రి మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.